హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ లక్ష్మీ టాక్స్. ఆంజనేయ స్వామి పాతాళలోకంకి మైరావణిని చంపి రామలక్ష్మణుని కాపాడదామని వెళ్ళినప్పుడు అక్కడ మకరధ్వజుడు తన పుత్రుడని తెలుసుకున్న హనుమంతుడు ఎలా పుత్రుడయ్యాడనేసి అడగడంతో అప్పుడు మకరధ్వజుడు ఈ విధంగా చెప్తాడు. అయితే మాతంగి మహర్షి తపస్సు చేస్తుండగా అప్సర వెళ్ళి తపస్సును భంగం చేయడంతో అప్పుడు మాతంగి మహర్షి ఒక మకరంగా సముద్రంలో సంచరిస్తుంటావు అని చెప్పడంతో అప్పుడు అప్సర శాప వియోచనం ఎలా కలుగుతుంది అనేసి తన తప్పును క్షమించమని అప్సర మాతంగి మహర్షిని కోరడంతో అప్పుడు మాతంగి మహర్షి ఈ విధంగా చెప్తాడు. ఆంజనేయ స్వామి రామకార్యమై సముద్రం దాటినప్పుడు అతని శ్వేత బిందువు అంటే చెమట చుక్క వచ్చి ఎప్పుడైతే నీ నోట్లో పడుతుందో అప్పుడు నువ్వు ఒక కుమారుడికి జన్మనిస్తావు, ఆ తర్వాత నీ శాపం అనేది వియోచన కలుగుతుంది అని చెప్పి ఈ విధంగా అప్సర ఒక కుమారుడికి జన్మనిచ్చి మకరధ్వజుడికి జన్మనిస్తుంది. ఈ విధంగా ఆంజనేయ స్వామికి మకరధ్వజుడు కుమారుడయ్యాడు. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. జై శ్రీరామ్.